హాయ్ స్టూడెంట్స్, సెవెంత్ వీడియో పేపర్ 5లో సెవెంత్ వీడియో రింగ్ థియరీలో సెవెంత్ వీడియో. ఇది ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ అని తీసుకున్నా. నేను చెప్తున్న డెఫినేషన్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ ఇయర్లో గ్రూప్ థియరీల గురించి మాట్లాడుతున్నాను. గ్రూప్ థియరీలో ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్, ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఉంటుంది కదమ్మా, దానికి దగ్గరగా ఉంటుంది. ఇంచుమించు ఆ డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థమై ఉంటే, ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ డెఫినేషన్ మీకు క్లియర్గా తెలుసుంటే ఇది కూడా బాగా అర్థమవుతుంది. వినండి జాగ్రత్తగా. Z6 + 6 × 6 అంటే ఎడిషన్ మాడ్యులో 6, మల్టిప్లికేషన్ మాడ్యులో 6, Z6 అనేది సెట్. అది ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి? 0, 1, 2, 3, 4, 5 అలా ఉంటాయి. ఇది రింగ్ అవుతుంది. ఇప్పుడు నేను రింగ్ అవుతుందా లేదా అని వెరిఫికేషన్ గురించి మాట్లాడట్లా, రింగ్నే తీసుకున్నాను. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ రాసేసాను. 0, 1, 2, 3, 4, 5 ఇంటూ రాస్తున్నాను. ఇంటూ అంటే యాక్చువల్గా మాడ్యులో 6 రాయాలి. మాడ్యులో 6, ఎందుకంటే మాడ్యులో 6కి సంబంధించిందే మనకి ఇక్కడ ఆపరేషన్ కాబట్టి. సో అదే రాస్తారు. రాసిన తర్వాత నేను ఇక్కడ 0 రాశాను, 0 కాకుండా 1 రాశాను, 1 రాశాను, 1 రాశాను, 1 రాశాను. అన్నీ 1 అన్నీ ఒకటే రాయాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా రాయకూడదు, అన్నీ ఒకటే రాయాలి. 1 × 0 వాల్యూ 0, 1 × 1 వాల్యూ 1. నాకు ఆన్సర్ ఏం రావాలంటే ఎప్పుడు కూడా 0 రావాలి. ఇవన్నీ కూడా 0 రావాలి. ఇక్కడ 1 × 0 వాల్యూ 0 వస్తుంది, 1 × 1 వాల్యూ 0 రాదు కదా. ఇంకా నాకు 1 పనిచేయదు, 1 నాకు సెట్ అవ్వాలి. 2 రాస్తున్నాను, 2 రాశాను అనుకోండి. 2 × 0 వాల్యూ సెట్ అవుతుంది, 2 × 1 వాల్యూ 0 కాదుగా, తీసండి. 2 కూడా సెట్ అవుతుంది. మరి 3, అన్నీ కూడా 3 రాసామనుకోండి. 3 × 0 వాల్యూ 0, 3 × 1 వాల్యూ 3 కదమ్మా, సెట్ అవుతుంది. 4 సెట్ అవుతుంది, 5 సెట్ అవుతుంది. 6 రాస్తున్నాను. 6 × 0 వాల్యూ 0నే. 6 × 1 వాల్యూ ఇది మల్టిప్లికేషన్ మాడ్యులో 6 కదా, ఇక్కడ 6 ఉన్నట్టు. యాక్చువల్గా మల్టిప్లికేషన్ మాడ్యులో 6 అంటే అర్థం ఏం చెప్పాను? 6 × 1 6, ఆ 6ని మాడ్యులోలో 6 ఉంది కదమ్మా, ఈ 6తో డివైడ్ చేస్తారు. అంటే వీటి మల్టిప్లికేషన్లో వచ్చిన ఆన్సర్ని, మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ని మల్టిప్లికేషన్ మాడ్యులో 6 కాబట్టి ఈ 6తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటారు. మీకు సెకండ్ ఇయర్లో చెప్తారు ఇవన్నీ కూడా. 6 × 1 6 కాబట్టి రిమైండర్ 0 అంటే ఇది 0 కరెక్టే. 6 × 2 12 కదమ్మా, ఇక్కడ 12 వేస్తాను. 6 2s 12, రిమైండర్ 0 కాబట్టి ఇది కూడా కరెక్టే. 6 × 3 18/6, రిమైండర్ 0 కరెక్టే. 4 × 6 24ని 6తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ కూడా 0నే, కరెక్టే. 6 × 5 30, రిమైండర్ 0 వస్తుంది. ఇప్పుడు 6తో డివైడ్ చేస్తే 0. అంటే 6 రాసినప్పుడు మాత్రం ఈ వాల్యూస్ అన్నీ 0 అయిపోతున్నాయి. 5 కానీ 4 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ 6 కంటే చిన్న పాజిటివ్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాను నేను. 0 రాసినా కూడా 0లు వస్తాయి, పాజిటివ్ నెంబర్సే రాయాలి. అది కూడా ఇందులో 6 కంటే చిన్న నెంబర్ మాత్రం దొరకట్లా, నాకు 6 దొరుకుతుంది. తర్వాత మరొకటికి 6 నచ్చల, 12 రాస్తానంటాడు. 12 రాసినా సెట్ అవుతుంది. 12 × 12 6ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 కరెక్టే. ఇక్కడ కూడా 12 12 12 12 మీరు వెరిఫై చేసుకోండి, 12 కూడా సరిపోతుంది. 12 నచ్చల, నాకు 360 నచ్చింది. 360 డిగ్రీస్ కాదు, 360 × 0 0, 360 × 1 ÷ 6 రిమైండర్ 0 వస్తుంది. 360 కూడా సెట్ అవుతుంది.
అలా చాలా నెంబర్స్ సెట్ అవుతాయి. ఏదో 6 ఒకటే సెట్ అవుతుందని చెప్పట్లేదు, కానీ 6కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 6 కంటే చిన్న నెంబర్ ఇక్కడ సెట్ అవ్వట్లేదు. పాజిటివ్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాను. 12కి ఆ స్పెషాలిటీ లేదు. 12 కంటే చిన్న నెంబర్ ఇక్కడ ఉన్నాయి. 360 కంటే చిన్న నెంబర్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఎలా ఇక్కడ రాసినప్పుడు జీరోస్ అయ్యేటట్టుగా. కానీ 6కి మాత్రం ఉన్న స్పెషాలిటీ ఏంటి? 6 ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ 6 ఇంటూ ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఈ 6 ప్రక్కన ఆర్లో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా రాస్తే 0 అవుతుంది. 6 కంటే చిన్న నెంబర్ రాస్తే మాత్రం 0 రావట్లేదు అన్నప్పుడు ఆ 6ని ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ రింగ్ అని చెప్తారు. క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటే మీనింగ్ అది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇది చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటి? ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ ఇచ్చాడు. ఈ రింగ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదమ్మా. లిమిటెడ్గా ఉండొచ్చు, ఇన్ఫినిట్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. ప్రతి ఎలిమెంట్కి ప్రక్కన పి అనే ఒక నెంబర్ రాసి కాలిక్యులేట్ చేస్తే 0 వచ్చేసింది. ప్రతి నెంబర్ని పి అనే ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను. ఆర్లో ఉన్న ప్రతి నెంబర్ని నంబర్ అనడం కంటే ఎలిమెంట్ అనడం అనేది కరెక్ట్ వర్డ్. ప్రతి ఎలిమెంట్ని పీతో మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తుంది. అలా ప్రతి నెంబరు మీరు మారుస్తూ ఉన్నారో, పీతో మల్టిప్లై చేస్తున్నారో 0 వస్తుంది. కానీ పీ కంటే చిన్న పాజిటివ్ నెంబర్ రాస్తే మాత్రం 0 రావట్లేదు. పీ రాస్తే మాత్రం 0 వస్తుంది. అంటే పీ అనేది ఏమవుతుంది? లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ పీ ఇంటూ ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. పీ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఇంకా పీ అనేదే చిన్నది. పీ కంటే చిన్న నెంబర్ పాజిటివ్ నెంబర్ కనుక ఇక్కడ ప్రక్కన రాసి మల్టిప్లై చేస్తే మాత్రం 0 రావట్లా. పీ రాస్తే వస్తుంది. అప్పుడు పీని ఏమని చెప్తాం? ఏమని డిఫైన్ చేశాడు అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది పర్టికులర్ రింగ్ అని డిఫైన్ చేశాడు. మరో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను? జెడ్ ప్లస్ డాట్ తీసుకున్నాను. జెడ్ ప్లస్ డాట్ ఇది రింగ్ అవుతుందమ్మా. దీంట్లో ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయి? -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ప్రతి ఎలిమెంట్ ఇక్కడ రాస్తున్నాను. ఎలా? -4, -3, -2, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ప్రక్కన ఇంటూలు పెట్టాలి కదా, ఇంటూలు పెట్టేశాను. ఇంటూలు. నువ్వు ఇక్కడ ఏ నెంబర్ రాస్తే నీకు ఆన్సర్ 0 వస్తుందో చెప్పండి. పాజిటివ్ నెంబర్సే రాయాలి, అంతేగా. 1 రాస్తావు, సెట్ అవ్వదు. 2 రాస్తావు, 3 రాస్తావు, ఏ నెంబర్ సెట్ అవ్వదు. ఇక్కడ 0 రాస్తే సెట్ అవుతుంది. అన్ని 0లు రావాలి. నీ టార్గెట్ ఏంటంటే ఒక్కటి కాదు, అన్ని 0లు రావాలి. అన్ని 0లు వస్తేనే ఈ నెంబర్ మనకి పనికొస్తుంది. అది పాజిటివ్ నెంబర్ అయి కూడా ఉండాలి. ఇక్కడ 0 తప్పించి నువ్వు ఏ నెంబర్ రాసినా నీకు అన్ని వాల్యూస్ 0లు వచ్చే అవకాశం అనేది లేదు. అప్పుడు దీనికి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఏమవుతుందంటే 0 ఆర్ ఇన్ఫినిటీ అని డిఫైన్ చేసేసాడు వాడు. 0 ఆర్ ఇన్ఫినిటీ డిఫైన్ చేశాడు. అంటే 0 వచ్చిందంటే అర్థం ఏంటి అంటే అటువంటి పీ ఇంటూ ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అనే పీ అనే నెంబరు ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లా, దొరకట్లేదు. అటువంటి నెంబర్ లేనప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆ రింగ్కి 0 లేదా ఇన్ఫినిటీ అని చెప్తారు. మరలా చెప్తున్నాను, ఒక రింగ్కి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఎలా డిఫైన్ చేస్తాడు అంటే దెర్ ఎగ్జిస్ట్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ పీ సచ్ దట్ పీ ఇంటూ ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ముందు కూడా పీ రాసినప్పుడు, పీతో మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ మీకు ఏమొస్తుంది? 0 వస్తుంది. పీ కంటే చిన్న పాజిటివ్ నెంబర్ రాస్తే మాత్రం 0 రాదు. మీకు అవసరమైతే పీ కంటే పెద్ద నెంబర్ 0 రావచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 12 చూసాం, 360 చూసాం, 18 సెట్ అవుతుంది, 30 సెట్ అవుతుంది, అట్లా చాలా వాల్యూస్ సెట్ అవుతాయి. బట్ పీ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. కొన్ని సందర్భాల్లో రింగ్కి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎగ్జిస్ట్ కానప్పుడు 0 అని కానీ లేదా ఇన్ఫినిటీ అని కానీ వాడు డిఫైన్ చేస్తాడు. అట్లా చెప్తూ ఉంటారు. ఓకే, ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా, ఇవి కాంపోజిట్ నెంబర్స్.
మీకు తెలిసినవే. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? దీనికి 1 అండ్ 3 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే 3ని నువ్వు రాయాలంటే 1 ఇంటూ 3 తప్పించి ఇంకా రాయలేవు. 1 ఇంటూ 3 ఈక్వల్ టు 3 తప్పించి ఇంకా రాయలేవు. చిన్నప్పుడు నేర్పుతారు ఇవన్నీ కూడా. మరి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ కాదు అంటే 1 ఇంటూ 4 ఈక్వల్ టు 4 కాకుండా ఖచ్చితంగా ఇంకొక ఈక్వేషన్ మనం రాయగలం. అంటే ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ నేను చెప్పట్లేదు మీకు, మరలా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అదంతా ఓకే. నేను చెప్తుంది ఇక్కడ మనకు అవసరమేం చెప్తున్నాను. ఇక్కడ ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 రాయొచ్చు. మరొకటి కూడా సెట్ అవ్వచ్చేమో, ఇక్కడ అవ్వదు, కొన్ని నెంబర్స్కి సెట్ అవ్వచ్చేమో. మరి 10 1 ఇంటూ 10 కాకుండా నువ్వు 2 ఇంటూ 5 ఈక్వల్ టు కూడా రాయగలిగావు. 15 1 ఇంటూ 15 కాకుండా 3 ఇంటూ 5 కూడా రాయగలిగావు. ఒకసారి ఇటువంటి ఈక్వేషన్స్ ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. బట్ ఒక ఈక్వేషన్ మనకి అడిషనల్గా మినిమం ఒక ఈక్వేషన్ ఇలా వస్తుంది. వచ్చిన ఈక్వేషన్లో నువ్వు జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ వచ్చిన నంబర్స్ 1 కంటే ఎక్కువ ఉంటుంది, 4 కంటే తక్కువ ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చిన వాల్యూస్ 1 కంటే ఎక్కువ ఉంటాయి, 10 కంటే తక్కువ ఉంటాయి. 1 కంటే ఎక్కువ ఉంటుంది, 15 కంటే తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు n అనేది ప్రైమ్ నెంబర్ అని తీసుకున్నాం అనుకోండి, గొడవే లేదు. 1 ఇంటూ n ఈక్వల్ టు n అవుతుంది. n అనేది ప్రైమ్ నెంబర్ కాదు అని తీసుకున్నాం అనుకోండి, 1కి nకి మధ్యలోనే ఇక్కడ నువ్వు రాసిన కాంబినేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ కాదు అంటే 1 ఇంటూ n ఈక్వల్ టు n కాకుండా ఇంకొక కాంబినేషన్ మనం చెప్పగలం. n ఎగ్జాక్ట్గా చెప్తే మనం చెప్పేయగలం. ఇలా ఆ కాంబినేషన్ ప్రస్తుతానికి నాకు తెలియదు కాబట్టి PQ ఈక్వల్ టు n అని రాశాను. ఇక్కడ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 రాసినట్టుగా, 2 ఇంటూ 5 ఈక్వల్ టు 10 రాసినట్టుగా, 3 ఇంటూ 5 ఈక్వల్ టు 15 రాసినట్టుగా ఇక్కడ P ఇంటూ Q ఈక్వల్ టు n అని రాయగలం. కారణం n అనేది కాంపోజిట్ కాబట్టి, ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. సో ఇక్కడ Pకి ఉన్న రేంజ్ ఏం చెప్తారు? 1కి nకి మధ్యలోనే ఉంటుంది. ఇలా ఎగ్జాంపుల్. ఇక్కడ Qకి రేంజ్ ఏంటి? అది కూడా అంతే, 1కి nకి మధ్యలోనే ఉంటుంది. అంటే 1 లెస్ దాన్ P లెస్ దాన్ n, 1 లెస్ దాన్ Q లెస్ దాన్ n. ఈ కండిషన్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాయి. ఎప్పుడు? n అనేది ప్రైమ్ నెంబర్ కానప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ గుర్తుంది కదమ్మా. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏం చెప్తాం మనం? ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ అవ్వాలి, కాంపిటేటివ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఆర్ హ్యాజ్ నో జీరో డివైజెస్ అని కూడా చెప్తాం కదా. అంటే ఆర్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీకు ఆర్లో 2 ఎలిమెంట్స్ దొరికాయి. ఫస్ట్ ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు 0, సెకండ్ ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు నువ్వు ఏం రాసేసుకోవచ్చు? ఏబీ నాట్ ఈక్వల్ టు 0 అని రాసేయచ్చు. ఇంటిగ్రల్ డొమైన్లోనే అలా రాస్తాం మనం. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషనే అది. 2 నాన్ జీరో ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ కాలిక్యులేట్ చేస్తే నీకు తిరిగి మళ్ళీ నాన్ జీరో ఎలిమెంటే వస్తుంది. దీన్నే ఆర్ హ్యాజ్ నో జీరో డివైజర్స్ అంటారు. దీనికి ఆల్టర్నేటివ్ డెఫినేషన్ కూడా ఉంది మీకు. ఏబీ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0. రెండూ కరెక్టే. థియరమ్ని బట్టి ఈ కండిషన్ ఈజీగా ఉందా, ఆ కండిషన్ ఈజీగా ఉందా చూసుకుని మనం ఏదైనా సరే వాడుకోవచ్చు. థియరం చేద్దాం. థియరం చూడండి. ఏమిచ్చాడు థియరం? ఒక ఇంటిగ్రల్ డొమైన్ తీసుకోమని చెప్తున్నాడు. ఇంటిగ్రల్ డొమైన్ అంటే రింగ్ అవుతుంది, దాంతోపాటుగా కాంపిటేటివ్ ఉంది,
దాంతోపాటుగా ఆ రింగ్లో నో జీరో డివైజర్స్ కూడా ఉంటాయి. అంటే 3 ప్రాపర్టీస్ ఇచ్చాడు. రింగ్ ప్రాపర్టీతో పాటు కాంపిటేటివ్ ఇచ్చాడు. కాంపిటేటివ్తో పాటు నో జీరో డివైజర్స్ అనే కాన్సెప్ట్ కూడా మనం తీసుకోవచ్చు. ఏం ప్రూవ్ చేయాలి? ప్రతి రింగ్కి కూడా క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ డొమైన్ అంటే రింగే కాబట్టి ఆ రింగ్కి కూడా క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉంటుంది. అది కొన్ని రింగ్స్కి 2 అవ్వచ్చు, కొన్ని రింగ్స్కి 6 అవ్వచ్చు, కొన్ని రింగ్స్కి 12 అవ్వచ్చు. రింగ్కి మధ్య అంటే ఫస్ట్ రింగ్కి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఏదవుతుందో అదే అన్ని రింగ్స్కి అవ్వాలని లేదు కదమ్మా. కానీ వాడేం చెప్తున్నాడు, నువ్వు తీసుకున్నది ఇంటిగ్రల్ డొమైన్ అయితే అప్పుడు మీకు 2 పాసిబిలిటీసే ఉంటాయట. అయితే 0 అవుతుంది లేదా ప్రైమ్ నెంబర్ అవుతుంది. ప్రైమ్ నెంబర్ అన్న అవుతుంది, క్యారెక్టరిస్టిక్ వాల్యూ 0 అన్న అవుతుంది. మీరు ఇందాక Z6 ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దానికి క్యారెక్టరిస్టిక్ వాల్యూ 6 వచ్చింది అంటే అది ప్రైమ్ నెంబర్ కాదుగా. అలా క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ప్రైమ్ నెంబర్ కానివి కూడా వస్తాయి. కానీ వాడేం చెప్తున్నాడు, అది కనుక ఇంటిగ్రల్ డొమైన్ అయితే, నువ్వు తీసుకున్న రింగ్ ఇంటిగ్రల్ డొమైన్ అయితే మాత్రం అయితే 0 అవుతుంది లేదా ప్రైమ్ నెంబర్ అవుతుంది అని వాడు చూపించమని చెప్తున్నాడు. ప్రూఫ్ చూడండి. let R plus dot be an integral domain. ఇంటిగ్రల్ డొమైన్ తీసేసుకున్నాను. క్యారెక్టరిస్టిక్ వాల్యూ కూడా తీసుకోమని చెప్పాడు కదా, అది మనం 0 అని కానీ ప్రైమ్ అని కానీ ప్రూవ్ చేయాలి. తీసుకుంటున్నాను. లెట్ P be the characteristic value of వాల్యూ అని రాయకపోయినా పర్వాలేదు ఆఫ్ ఆర్. ఆర్కి పి అనేది ఏమవుతుంది, క్యారెక్టరిస్టిక్ వాల్యూ అవుతుంది. అంటే ఏంటి అర్థం? దట్ ఇంప్లైస్, దాని అర్థం ఏంటి, పి ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ కండిషన్ ఏంటి, p ఇంటూ ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇది కండిషన్. మర్చిపోవద్దు, p అనేదే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. p కంటే చిన్న నెంబరు, చిన్న పాజిటివ్ నెంబరు ఇక్కడ రాస్తే 0 రాకూడదు. వస్తే ఏదో తప్పు జరిగిందని అర్థం. ఎందువల్ల? నువ్వు కంక్లూజన్ ఇచ్చేసావు. ఏమని? పి అనేది ఒక కంక్లూజన్, ఒక స్టేట్మెంట్ చెప్పేస్తావు, పి అనేది క్యారెక్టరిస్టిక్ వాల్యూ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, పి కంటే చిన్న పాజిటివ్ నెంబరు ఆర్లో ఉన్న ఎలిమెంట్ ముందు రాసినా 0 రాదు అని ఇంక డిసైడ్ అయిపోయాను. రాకూడదు కూడా. ఇక్కడ నుంచి చూడండి, ఏం ప్రూవ్ చేయాలి మనం? పి అనే నెంబరు 0 అయినా పర్వాలేదు, 0 కాలేదనుకోండి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అవ్వాలి. మీకు ఇది వరకు ఒకసారి చెప్పాను, ఒక నెంబరు రాసి క్లోజ్ చేస్తాను, ఆ నెంబర్ ఏమవుతుంది అంటే అయితే 0 అవుతుంది లేకపోతే 0 కాదు. కరెక్టేగా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇఫ్ నాకు పి గురించి కరెక్ట్గా తెలియదుగా, అప్పుడు ఏం చెప్తాం, పి 0 కావచ్చు 0 కాకపోవచ్చు. ఇఫ్ పి ఈక్వల్ టు 0 దెన్ 0 అయితే ఇంక మనం ఏం ప్రూవ్ చేస్తాం, 0 అయితే ఆడికి సాటిస్ఫై అయిపోతాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు, తీరం అయిపోతుంది. దెన్ దెర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ పి నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఖచ్చితంగా నువ్వేం ప్రూవ్ చేయాలి, దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ పి ఈజ్ ఏ ప్రైమ్. ఖచ్చితంగా ప్రైమ్ అని ప్రూవ్ చేయాలి, ఎప్పుడూ 0 కాకపోతే. సో ఇది ఇచ్చిన డేటా నుంచి ఒక 4 స్టేట్మెంట్స్ రాసు. ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది అని క్యారెక్టరిస్టిక్ ఉంటుంది కాబట్టి దాన్ని పి అని తీసుకున్నాను. క్యారెక్టరిస్టిక్ డెఫినేషన్ రాశాను. వాడేం చూపించమంటున్నాడు, 0 అయినా పర్వాలేదట, ప్రైమ్ అయినా పర్వాలేదట పి వాల్యూ. నేనేం చెప్పాను, పి గురించి నాకు కరెక్ట్ క్లారిటీ లేదు కాబట్టి అయితే 0 అవుతుంది లేకపోతే 0 కాదు, అంతే కదా. యూనివర్సల్ స్టేట్మెంట్ అది. ఒక నెంబరు ఏంటి అంటే 0 అవుతుంది లేదా 0 కాదు, 0 అవుతుంది లేదా 0 కాదు. 0 అయితే గొడవే లేదు, ఇంక మనం ఏం ప్రూవ్ చేయక్కల.
జీరో కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఏం కావాలి, ప్రైమ్ కావాలి. కాబట్టి ప్రైమ్ అని ప్రూవ్ చేయాలని రాశారు. నేను ఇప్పుడు ఎలా రాస్తున్నానంటే, ఇఫ్ సపోజ్ దట్ P ఈజ్ నాట్ ఏ ప్రైమ్, ప్రైమ్ కాదు అని నేను తీసుకున్నాను. ప్రైమ్ కాదు అంటే కాంపోజిట్ నెంబర్ అవుతుందనే కదా. ప్రైమ్ నెంబర్కి ఒక స్పెషాలిటీ మీకు ఇక్కడ చెప్పాను, 1 × 5 = 5 తప్పించి ఇంకా వేరే నెంబర్ దొరకదు. అదే 10 తీసుకున్నారనుకోండి, అది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి 1 × 10 ఎలాగో చేస్తాం, అంటే 2 × 5 కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. మీకు ఆ కండిషన్ మీకు చెప్పాను. మీకు ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ m, n belongs to capital N such that P = mn where 1 less than m, n less than P. స్టేట్మెంట్ ఏం కన్ఫ్యూజ్గా ఏమి ఉండదు. చూడండి చెప్తాను. ఇది 20 తీసుకున్నాం, ప్రైమ్ నెంబర్ కాదు కదమ్మా. 20ని ఎలా రాయొచ్చు, 1 × 20 కాకుండా ఇది ఎలాగ రాస్తారు, ప్రతి నెంబర్ని అలా రాస్తారు. ఇంకా ఏం రాయొచ్చు, 4 × 5 రాయొచ్చు, 2 × 10 కూడా రాయొచ్చు. నువ్వు ఇక్కడ 2 వచ్చే పాసిబిలిటీస్. కొన్ని సందర్భాల్లో ఒక్కటే వస్తుంది, ఇది కాకుండా 1 × 20 కాకుండా ఒకటే వస్తుంది. కొన్ని సందర్భాలు ఇంకా చాలా వస్తాయి. నువ్వు ఏది తీసుకున్నా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇక్కడ 2 10లు 1కి 20కి మధ్యలోనే ఉంటాయి. 2 10లు 1కి 20కి మధ్యలోనే ఉంటాయి. పి ప్రైమ్ కాదు కాబట్టి, ప్రైమ్ నెంబర్ కాదని తీసుకున్నాం కాబట్టి. అంటే నీకు ఒక 2 నెంబర్లు ఎగ్జిస్ట్ అయ్యాయి, 2 కూడా పాజిటివ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. నెగిటివ్లు రావు కదా ఇక్కడ. పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్లు కావాలంటే రాసుకోవచ్చు, పాజిటివ్లు మాత్రం ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయని నేను చెప్తున్నాను. సో 2 × 10 2 × 10 = 20 అయ్యేటట్టుగా, అంటే 20 = 2 × 10 అయ్యేటట్టుగా నువ్వు ఒక ఈక్వేషన్ తయారు చేయగలవు. ఇక్కడ 2 అనేది 10 అనేది కూడా వేటికి మధ్యలో ఉంటుంది, 1కి 20కి మధ్యలో ఉంటుంది. నువ్వు ఏ కాంబినేషన్ తీసుకున్నా అంతే. ఆ లైన్ రాస్తా, కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ రాస్తాను అంతే, ఇంక అంతకంటే ఏం చేయలేదు నేను. ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. ఇప్పుడు చూడండి అమ్మా, లెట్ ఒక జీరో కాని ఎలిమెంటు ఏ అనే దాన్ని ఆర్లో తీసుకున్నాను. జీరో కాని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా ఆర్లో. జీరో కాని ఎలిమెంట్ని తీసుకున్నాను ఏ అని. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, మనకు అవసరమైనప్పుడు వాడుకుందాం. జాగ్రత్తగా చూడండి. నవ్ ఏ జీరో కాని ఎలిమెంట్నే తీసుకున్నానుగా, మరలా దాన్ని రెండోసారి రాస్తున్నాను. నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఆర్. రెండోసారి కూడా అదే తీసుకుని 2 సార్లు రాశాను అంతే. ఆర్ అనేది ఏంటి, ఇంటిగ్రల్ డొమైన్ కదమ్మా. అండ్ ఆర్ ఈజ్ an ఇంటిగ్రల్ డొమైన్. ఇది ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్లో నో జీరో డివైజర్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే 2 ఎలిమెంట్స్ జీరో కాకుండా కనపడినప్పుడు వాటి మల్టిప్లికేషన్ కూడా జీరో కాదు అని ఇంటిగ్రల్ డొమైన్ చెప్తుంది. దాని ప్రకారం దట్ ఇంప్లైస్ జీరో నాట్ ఈక్వల్ టు a² బిలాంగ్స్ టు ఆర్. మరి a × a² కాబట్టి a² కూడా జీరో కాదు. a² అనే ఒక ఎలిమెంటు ఆర్లో దొరికేసిందిగా. ఎప్పుడైతే ఆర్లో ఒక ఎలిమెంట్ దొరికేసిందో అది పట్టుకెళ్ళి పి ప్రక్కన పెట్టాను అనుకోండి, జీరో అయిపోతుంది డెఫినేషన్ ప్రకారం. ఫ్రమ్ వన్ ఇంప్లైస్ ఇప్పుడు ఏం రాయొచ్చు, పి × a² ఈజ్ ఈక్వల్ టు 0 రాశాను. పి వాల్యూ చూడండి కాలిక్యులేట్ చేసాం. ప్రైమ్ నెంబర్ కాదు అనుకున్నాం కాబట్టి పి = mn రాయొచ్చు. ఇంప్లైస్ mn × a² ఎలా రాయొచ్చు, a × a ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే బ్రాకెట్స్ మార్చుకో, పొజిషన్స్ మార్చుకో అని. అంటే m × na × a ఈక్వల్ టు 0. అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు, రింగ్ కదా అది. m, n నంబర్స్ కాబట్టి నెంబర్స్ మధ్య అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. దట్ ఇంప్లైస్ కాంపిటేటివ్ అప్లై చేస్తున్నాను. కాంపిటేటివ్ కూడా ఉంది కాబట్టి NA ఉన్న చోట AN రాస్తున్నాను. AN రాసి మరలా అసోసియేట్ అప్లై చేస్తే ఇది ఏమైపోతుంది, m × a × n × a ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. క్లియర్గా అర్థమవుతుంది కదా. మరలా ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ రాయొచ్చుగా.
ఏబీ ఈక్వల్ టు 0 అయితే ఏ అన్న 0 అవుతుంది, బి అన్న 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎంఏ ఈక్వల్ టు 0 ఆర్ ఎన్ఏ ఈక్వల్ టు 0. రెండిట్లో ఏదో ఒకటైనా జరగాలి. ఆర్ అంటే మీనింగ్ అదే. దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాస్తాను. ఫస్ట్ జరుగుతుందని తీసుకుంటాను. ఇఫ్ ఎంఏ ఈక్వల్ టు 0 దెన్ ఏం జరుగుతుందో చూద్దాం. ఎంఏ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందో చూద్దాం. ఒక జనరల్ ఎలిమెంట్ ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ని ఆర్లో తీసుకున్నారు. ఎక్స్ అనే ఒక ఎలిమెంట్. నేనేం కాలిక్యులేట్ చేస్తున్నాను నా ఇప్పుడు ఎంఏ ఇంటూ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎంఏ వాల్యూ 0 కదమ్మా. 0 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది రాస్తానులేండి. 0 ఇంటూ ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది. అంటే నీకు ఏమొచ్చింది? ఎంఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. దట్ ఇంప్లైస్ నేనేం రాస్తున్నానంటే దీన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఎంఏ ఉన్న చోట ఏఎం కాంపిటేటివ్ ప్రాపర్టీ కూడా మన దగ్గర ఉంది కదా, ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి కాంపిటేటివ్ కూడా ఉంటుంది. ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏఎం ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ ఎక్కడ ఉంది? ఆర్లో ఉందమ్మా. ఇక్కడ కూడా రాయక్కర్లేదు, రాస్తున్నాను. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్లోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఎక్స్ తీసుకున్నది ఆర్లో. మరలా నేను ఏం చేస్తున్నాను? అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. ఏ ఇంటూ ఎంఎక్స్ ఈక్వల్ టు 0. బ్రాకెట్స్ పొజిషన్స్ మార్చాలి. మరలా ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ అప్లై చేస్తున్నాను. ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అయితే ఏ అన్న 0 అవ్వాలి, బి అన్న 0 అవ్వాలి. దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 0 అవ్వాలి లేదా ఎంఎక్స్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అసలు నేను స్టార్టింగ్ తీసుకుంటమే ఏ 0 కాని తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ కండిషన్ జరగదు. దట్ ఇంప్లైస్ ఎంఎక్స్ ఈక్వల్ టు 0 సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏం వచ్చింది ఈ కాన్సెప్ట్లో? దేర్ ఫోర్ ఎంఎక్స్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, వచ్చింది. ఈ మధ్యలో ఉన్న 6 లైన్స్ని పట్టించుకోకుండా ఒకసారి లేదు అనుకోండి. ఎంకి రేంజ్ ఏంటి? పీ కంటే చిన్నది. నెగిటివ్ నెంబరా? 1 కంటే పెద్దది. నెగిటివ్ నెంబర్ అవ్వదు. ఫస్ట్ పాయింట్. ఎక్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ని తెచ్చుకున్నాడు. బయట ఎక్కడి నుంచో తేలా, రింగ్లోంచే తెచ్చాడు, ఇంటిగ్రల్ డొమైన్లోంచే తెచ్చాడు. పీ కంటే చిన్న నెంబర్ అయినటువంటి పాజిటివ్ నెంబర్ అయినటువంటి ఎంని ఎక్స్ ప్రక్కన పెడితే 0 వచ్చేసింది. పోనీ ఎక్స్ కాదు, వై పెట్టండి. వై ఇదే కాలిక్యులేషన్ ప్రకారం వై పెట్టినా 0 వస్తుంది, జెడ్ పెట్టినా 0 వస్తుంది. ఆర్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా ఆ వాల్యూ 0 వస్తుంది. అంటే మనకేం తెలుసు? పీ అనేది క్యారెక్టరిస్టిక్ కాబట్టి పీ కంటే చిన్న నెంబర్ నువ్వు రాస్తే 0 మాత్రం రాకూడదు. అది మెయిన్ పాయింట్. అది కానీ పీ కంటే చిన్న నెంబర్ కదా ఎం, పాజిటివ్ నెంబర్ కూడా అనే విషయం క్లారిటీగా ఉంది మనకి. మరి అటువంటి నెంబర్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే, ఆర్లో ఉన్నటువంటి ఎక్స్తో మల్టిప్లై చేస్తే 0 రాకూడదు కదా. 0 వచ్చేసింది అంటే ఎక్కడో తప్పు చేసావు. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షను? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 1 ప్రకారం ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1కి ఇది కాంట్రడిక్షన్ కదమ్మా. అంతేకాకుండా అండ్ 1 లెస్ దాన్ ఎం లెస్ దాన్ పీ. పీ కంటే చిన్నది కదా ఎం. పీ అంటే క్యారెక్టరిస్టిక్ కాబట్టి జరగకూడదు. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది? ఎంఏ ఈక్వల్ టు 0 తీసుకున్న వల్ల వచ్చిందేమో. ఇక్కడ ఎంఏ ఈక్వల్ టు 0 కానీ ఎన్ఏ ఈక్వల్ టు 0 కానీ ఏదో ఒకటి అవ్వాలన్నాడు. ఫస్ట్ తీసుకుంటే కాంట్రడిక్షన్ వచ్చింది. సిమిలర్లీ సెకండ్ తీసుకున్న అలాగే వస్తుంది. Similarly, if NA equal to 0, then we will get contradiction. సెకండ్ రాయన అవసరం లేదమ్మా. ఏముండదు, ఎం ఉన్న చోట ఎన్ వస్తుంది, సేమ్ కాంట్రడిక్షన్ రాస్తారు. ఇది తీసుకున్న కాంట్రడిక్షన్ వచ్చింది. సో ఇది తీసుకున్న కాంట్రడిక్షన్ రెండూ జరగకూడదు అంటున్నాడు. అది ఎలా కుదురుతుంది? ఆర్ అంటే ఏదో ఒకటి జరగాలి కదా. అంటే ఈ స్టేట్మెంటే తప్పు వచ్చింది మనం. ఇది తప్పు ఎందుకు వచ్చింది? ఈ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇది రాసావు అంటే ఇది కూడా తప్పే. ఇది ఎందుకు తప్పు వచ్చింది? ఈ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇది రాసావు, ఇది తప్పే. ఇది ఎందుకు వచ్చింది? ఈ స్టేట్మెంట్ ఉంది కాబట్టి. సో ఇది ఎందుకు వచ్చింది? ఈ స్టేట్మెంట్. అలా నువ్వు బ్యాక్కి వెళ్తుంటే ఎక్కడో ఒక చోట తప్పు చేసి ఉంటావు. వెనక్కి వెళ్తుంటే
ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పావు కాబట్టే ఎంఎన్లు వచ్చాయిగా. ఎంఎన్లు వచ్చాయి కాబట్టే ఎం మీద ఒక కాంట్రడిక్షన్ వచ్చింది, ఎన్ మీద ఒక కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే నువ్వు ప్రైమ్ నెంబర్ అని కాదు అని తీసుకుంటే పి వాల్యూ స్ప్లిట్ అయిపోతుంది ఎంఎన్ కింద. ఎప్పుడైతే ఎంఎన్ కింద స్ప్లిట్ అయిందో ఎం మీద తీసుకున్నప్పుడు ఒక కాంట్రడిక్షన్ వస్తుంది, ఎన్ మీద చెప్తున్నప్పుడు మరొక కాంట్రడిక్షన్ వస్తుంది. అంటే ఎంఎన్లు ఉండవు. నువ్వు తీసుకుంటమే తప్పు. ఎందుకు తప్పు వచ్చింది? ప్రైమ్ నెంబర్ కాదని తీసుకుంటాం వల్ల తప్పు. కాబట్టి దేర్ ఫోర్ పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. దేర్ ఫోర్ పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. క్లియర్గా తెలుస్తుందమ్మా. సో మనకి కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది మనకి, కాబట్టి పి అనేది ప్రైమ్ నెంబర్ అని తెలుస్తుంది. మనం ప్రూవ్ చేయవలసింది అదేకా. 0 అయితే హ్యాపీనే, 0 కాకపోతే మాత్రం ప్రైమ్ నెంబర్ అని చూపించాలి. ప్రైమ్ నెంబర్ కాదు అని తీసుకుంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాంపోజిట్ నెంబర్కి స్పెషాలిటీ ఏంటి? కాంబినేషన్ రాసేస్తాం. 4 = 2 × 2 అని, 40 = 4 × 10 అని అట్లా రాసేస్తారు. అక్కడ రాసిన వాల్యూస్ రేంజ్ ఏంటి? 1కి పీకి మధ్యలోనే ఉంటాయి. అట్లా తీసుకుని మీరు ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉంటే మీకు కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి. ఈ స్టెప్ తర్వాత స్టెప్ చేయడానికి కుదరట్లా. ఇది తీసుకున్నా రాంగ్ వచ్చేస్తుంది, ఇది తీసుకున్నా కాంట్రడిక్షన్ వస్తుంది. కాబట్టి నువ్వు తీసుకుంటమే తప్పు. ఎక్కడ మిస్టేక్ చేసావు? ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ మిస్టేక్ కాదు, దీని నుంచి ఇది కరెక్టే, దీని నుంచి ఇది కరెక్టే, దీని నుంచి ఇది కరెక్టే, ఇక్కడి నుంచి అంతా కరెక్టే. మరి ఇక్కడి నుంచి అంతా కరెక్ట్ అయినప్పుడు ఎక్కడ మిస్టేక్ వచ్చింది? ఇక్కడ ఎంఎన్ = పి తీసుకుంటాం వల్ల నీకు కాంట్రడిక్షన్ వచ్చింది. ఇక్కడ ఈ స్టెప్ వల్ల అక్కడ నీకు ఆ స్టెప్ కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి పి = ఎంఎన్ అనే ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. అంటే పి ప్రైమ్ నెంబర్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇటువంటి థియరం మరొకటి ఉంటుంది. ఎలా అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫీల్డ్ అని ఇస్తాడు. అప్పుడు నేను నోట్స్లో కూడా మీకు అది ఇంత వివరంగా చెప్పనవసరం లేదు. అంటే మరలా ప్రూఫ్ ఇవ్వం. ఎలా చెప్తాం? ఇంతకుముందు అయితే ఇంటిగ్రల్ డొమైన్ ఇచ్చాడు, ఇక్కడ ఫీల్డ్ ఇచ్చాడు. మీకు ఒక థియరం చెప్పాం, గుర్తుందా? థియరం ఏంటంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని ఒక థియరం చేసాం మనం. అంటే ప్రతి ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైనే. ఇప్పుడు వాడు ఫీల్డ్ ఇచ్చాడు కాబట్టి ఫీల్డ్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. మనకి ఇంతకుముందు ఉన్న ప్రూఫ్ ప్రకారం ఇంటిగ్రల్ డొమైన్ అయితే మాత్రం క్యారెక్టరిస్టిక్ వాల్యూ 0 ఆర్ ప్రైమ్ అనే విషయం మనకు తెలుసు. అప్పుడు ఈ ప్రూఫ్ మొత్తం రాసేస్తారు. ఫస్ట్ ఏం రాస్తావు? r+.b ఏ ఫీల్డ్ అని రాసి దాని క్రింద వీ నో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇన్ ఇంటిగ్రల్ డొమైన్, దేర్ ఫోర్ ఆర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ రాసి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. చివరి కంక్లూజన్లో ఏం రాస్తావు? ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని కాకుండా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఈజ్ ఐదర్ ఆర్ ప్రైమ్ అని కింద రాస్తావు. ఇక్కడ ఇంటిగ్రల్ డొమైన్ అని ఇస్తే కంక్లూజన్లో చివరి కంక్లూజన్ రాస్తావు కదా, మా స్టేట్మెంటే చివరి రాసేస్తాం కదా, అక్కడ ఇంటిగ్రల్ డొమైన్ అని రాయండి. ఫీల్డ్ ఇస్తే ఫీల్డ్ అని రాస్తా. ఫీల్డ్ అని ఇస్తే మీకు ఒక 2 లైన్స్ అడిషనల్గా వస్తాయి. ఏంటి? ఫస్ట్ లైన్ r+.b ఏ ఫీల్డ్ రాస్తారు, నెక్స్ట్ లైన్లో వీ నో దట్ అని రాసి తర్వాత లైన్లో ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇన్ ఇంటిగ్రల్ డొమైన్ అని రాస్తారు. కాబట్టి r+. అనేది కూడా ఏమైపోయింది? ఇంటిగ్రల్ డొమైన్గా మారుతుంది. అక్కడి నుంచి సేమ్ ప్రూఫ్ రాసేస్తారు. ఇంకొక చిన్న థియరం ఒకటి ఉంది, అది చెప్తాను. థియరం ఏంటంటే బూలియన్ రింగ్ అని ఒక డెఫినేషన్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో చెప్పకపోతే కనుక ఒకసారి మరి గుర్తు చేస్తున్నాను చూడండి. ఆర్ అనేది రింగ్ అవుతుంది. ఆర్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, అట్లా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటికి స్క్వేర్స్ కాలిక్యులేట్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ వాల్యూ కాలిక్యులేట్ చేశాను, ఏ అయిపోయింది. బి స్క్వేర్ వాల్యూ కాలిక్యులేట్ చేశాను, బి అయిపోయింది.
సి స్క్వేర్ వాల్యూ కాలిక్యులేట్ చేశాను, సి అయిపోయింది. అలా ఏ ఎలిమెంట్కి స్క్వేర్ చేసినా అదే ఎలిమెంట్ వచ్చేస్తుంటే అప్పుడు ఆ రింగ్ని ఏమంటారంటే బులియన్ రింగ్ అంటారు. ఓకేనమ్మా, అది క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ థియరం ఏంటంటే, వాడు ఇచ్చింది బులియన్ రింగ్ అయితే ప్రతి రింగ్కి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి బులియన్ రింగ్కి కూడా క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉంటుంది. అదట ఎప్పుడూ కూడా 2నే అవుతుంది అని చెప్పాలి మనం. థియరం స్టేట్మెంట్ అది. యాక్చువల్గా ఒక రింగ్కి క్యారెక్టరిస్టిక్ వాల్యూ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం ఎంత అవుతుందో. ఒక్కొక్క దానికి 2 అవుతుంది, ఒక్కొక్క దానికి 4 అవుతుంది, 6 అవుతుంది, ఒక్కొక్కసారి 0 అవుతుంది, ఒక్కొక్కసారి 20 అవుతుంది, ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ అది బులియన్ రింగ్ అయితే కనుక, బులియన్ రింగ్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, బీ స్క్వేర్ ఈక్వల్ టు బి. ఇక్కడ నన్ను నిలబెట్టి పైన స్క్వేర్ పెట్టారనుకో నేనే వచ్చేస్తాను అనమాట. నేను కనుక సెట్లో ఉంటే రింగ్లో ఉంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అట్లా అటువంటి బులియన్ రింగ్కి మాత్రం క్యారెక్టరిస్టిక్ వాల్యూ 2 అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, R plus dot is a non-zero ring and a square equal to a for all a belongs to R, then the characteristic of R is 2. ఇంకో స్టేట్మెంట్ కూడా ఉంటుంది, అది కూడా రాద్దాంలేండి. యాక్చువల్గా ఇదే అడుగుతూ ఉంటాడు, రాద్దాం అది కూడా. ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ బులియన్ రింగ్ ఈజ్ 2. అక్కడ నెంబర్ రాస్తాం కదా, నెంబర్ రాసేద్దాం. ఈజ్ 2 సరిపోతుంది. ప్రూఫ్ చూడండి. బులియన్ రింగ్ 2 అన్నాడు కదా, ఓకే సరిపోయింది. నాన్ జీరో రింగ్ అంటే 0 లేదని కాదు. నాన్ జీరో రింగ్ అంటే 0 మాత్రమే ఉంది, మిగిలిన ఎలిమెంట్స్ ఏమీ లేకుండా మాత్రం జరగకూడదు. 0 మాత్రమే ఉండి ఇంకే ఎలిమెంట్స్ లేవు, అప్పుడు దీన్ని జీరో రింగ్ అని అంటారు. 0తో పాటుగా నంబర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని నాన్ జీరో రింగ్ అంటారు. 0 మాత్రమే ఉంటే జీరో రింగ్, 0తో పాటుగా ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని నాన్ జీరో రింగ్ అంటారు. ఓకే, అసలు ఇచ్చింది చూడండి, చాలా ఈజీగా ఉంటుంది థియరం ఇది. వాడు ఇచ్చిందిరా ఏంటి, లెట్ R ప్లస్ డాట్ be a non-zero ring తీసుకున్నారు. ఇంకేమి ఇచ్చాడు, లెట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. వాడిచ్చిందేనమ్మా, కొత్తగా ఏం తీసుకోలేదు, వాడిచ్చిందే తీసుకున్నామా. నెక్స్ట్ లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ అయినా ఒక ఎలిమెంట్ తీసుకున్నారు, ఎక్స్ ఆర్లో ఉంది కాబట్టి దీని ప్రకారం, ఈ కండిషన్ ప్రకారం ఫ్రమ్ వన్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుందిగా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది, ప్రక్కన ఎట్టే పెట్టండి. నౌ మరలా ఎక్స్ కామా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 2 సార్లు రాశారు మీరు. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, 2 టైమ్స్ రాశారు కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏంటి, ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ అవుతుంది కాబట్టి రింగ్లో ఫస్ట్ ప్రాపర్టీ ఇదే. ఆర్ ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే ఫస్ట్ బైనరీ ఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ జరగాలి కాబట్టి ఫస్ట్ ఆపరేషన్ అప్లై చేస్తాను ఆ రింగ్లో. ఎప్పుడైతే ఎక్స్ ప్లస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని వచ్చిందో మరలా ఈక్వేషన్ 1 అప్లై చేయండి. ఏంటి ఈక్వేషన్ 1, నీకు ఆర్లో ఏ కనపడింది అనుకోండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ రాస్తే వాడే ఇచ్చాడు రాసుకోమని. ఆర్లో బి కనబడింది, బి స్క్వేర్ ఈక్వల్ టు బి రాస్తే
ఆర్లో ఏదో ఒక ఎలిమెంట్ పెద్ద ఎలిమెంట్ కనపడింది, దాని స్క్వేర్ ఈక్వల్ టు అది అవుతుంది. ఇక్కడ నాకు ఎక్స్ ప్లస్ ఎక్స్ కనపడింది కాబట్టి దట్ ఇంప్లైస్ ఫ్రమ్ 1 ఎక్స్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫర్ ఆల్ రీజన్ ఏంటి అంటే ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుంచి అట్లా రాస్తాను. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా, కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్. మల్టిప్లై చేయండి అమ్మా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, మరలా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 4 టైమ్స్ వస్తుంది ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్. 4 టైమ్స్ వస్తుంది. చూడండి ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ కాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు కాలిక్యులేట్ చేస్తారంటే దీని గురించే చేశాను. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్స్ కదా, దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్ ప్లస్ 0 ప్లస్ ఎక్స్గా రాశాను. లెఫ్ట్ క్యాన్సిలేషన్లా రైట్ క్యాన్సిలేషన్ల ప్రకారం మీకు మిగిలేది ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు 0. ఇక్కడ నువ్వు ఎక్స్ తీసుకుంటే 2x ఈక్వల్ టు 0 వచ్చింది. మరి y తీసుకుంటే 2y ఈక్వల్ టు 0. ఆర్లో z తీసుకుంటే 2z ఈక్వల్ టు 0. ఆర్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా 0 అవుతుందిగా మీకు. 2 ఇంటూ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే 0 అవుతుంది. తర్వాత ఇక్కడ వాడు నాన్ జీరో రింగ్ ఇచ్చాడు చూడండి, దాన్ని ఇప్పుడు వచ్చి నేను చెప్పలే. నాన్ జీరో రింగ్ అంటే అర్థం ఏంటి తెలుసా, జీరో కాని నెంబర్స్ని కూడా తీసుకోమని. సో ఇక్కడ నేను తీసుకుంటే నేను ఎట్లా తీసుకుంటానంటే లెట్ 0 నాట్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుంటాను. జీరో కాని నెంబర్స్ గురించే మాట్లాడుతాను. ఎందుకు చెప్తున్నాను కూడా మీకు చివరికి చెప్తాను. ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఇంత అడవాడు చేయవలసిన అవసరమే లేదు కదా. 2 ఇంటూ 0 ఈక్వల్ టు 0 అయిపోతుంది. జీరో కాని నెంబర్ గురించే మాట్లాడుతున్నాను. వాడు అదే చెప్తున్నాను, నాన్ జీరో రింగ్ అని ఇచ్చాడు కాబట్టి జీరో కాని ఎలిమెంట్ కూడా ఉంటుంది, ఆ ఎలిమెంట్ గురించి చెప్తున్నాను. అంటే జీరో కాని ఎలిమెంట్ y తీసుకున్నా కూడా ఇట్లానే జరుగుతుంది, జీరో కాని ఎలిమెంట్ z తీసుకున్నా కూడా ఇలానే జరుగుతుంది. ఏ నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నా కూడా దాని ముందు 2 పెడితే నీకు 0 వచ్చేస్తుంది. అది కంక్లూజన్గా రాస్తున్నాను చూడండి. దేర్ఫోర్ 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అదే కదా మీకు ఇక్కడ రాసా, 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుందా. 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ని 1 ఇంటూ ఎక్స్గా రాశాను. 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 మాత్రం అవదు, ఎందుకంటే అటువంటి 0 కాని నెంబర్నే నేను తీసుకున్నాను. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అంటే 1 ఇంటూ ఎక్స్ ఏమో 0 కాదు, 2 ఇంటూ ఎక్స్ ఏమో 0 అవుతుంది. పక్కన పెట్టేసాను. ఎక్స్ కాదు y తీసుకున్నాను. 1 ఇంటూ వై ఏమో 0 కాదు, 2 ఇంటూ వై ఏమో 0 అవుతుంది. పక్కన పెట్టేసాను. జెడ్ తీసుకోండి. 1 ఇంటూ జెడ్ 0 కాదు, 2 ఇంటూ జెడ్ 0. అంటే ఆర్లో ఉన్న ఎలిమెంట్స్కి ముందు 2 పెడితేనేమో 0 అవుతుంది, 1 పెడితే ఎలాగా 0 కాదు కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 0 కాని నెంబర్స్ ఒక 4 ఉన్నాయనుకోండి, ABCD అని. ఇది 0 కాని నెంబర్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0లే కదా ఇవన్నీ కూడా. అంటే దీని ముందు మీకు 1 ఉన్నట్టే కదమ్మా. అంటే 1 ఇంటూ ఏ 0 కాదు, 1 ఇంటూ బి 0 కాదు, 1 ఇంటూ సి 0 కాదు, 1 ఇంటూ డి 0 కాదు. 0 గురించి మాట్లాడట్లేదు. అదే కదా ఇక్కడ చెప్తున్నాం అంతే. ఎక్స్ 0 కాదు, 2x 0 అవుతుంది. y 0 కాదు, 2y 0 అవుతుంది. z 0 కాదు, 2z 0 అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ రాసిన నాన్ జీరో నెంబర్స్కి ముందు 2 రాస్తుంటే మాత్రం 0లు అయిపోతుంటే అప్పుడు 2ని ఏమంటాం, క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటారు. దేర్ఫోర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ 2 అవుతుంది. మరి 0 తీసుకుంటే 0కి ఏ నెంబర్ పెడితే ఏముంది, 0 తీసుకున్నారనుకోండి, 0కి ముందు 1 రాసిన, 2 రాసిన, 3 రాసిన, ఏది రాసినా 0 కదా. కాబట్టి 0ని కన్సిడర్ చేయనవసరం లేదు. క్యారెక్టరిస్టిక్ వాల్యూ చెప్తున్నప్పుడు నాన్ జీరో వాల్యూకే నువ్వు మెయిన్గా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నాన్ జీరో వాల్యూ తీసుకున్నావు. అసలు నాన్ జీరో వాల్యూ ఉంటుందా లేదా అనడానికి వాడు క్లారిఫికేషన్ ఇచ్చాడు. నాన్ జీరో రింగే తీసుకోమని చెప్తున్నాడు. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ థియరం 8th వీడియోలో చూద్దాంలేండి.